ఉన్నారు. మొత్తానికి ఈ వ్యవహారంలో సంచలనంగా మారిన ఈ వ్యవహారంలో పార్టీలో శ్రేణులన్నీ కూడా ఒక నిర్ణయానికి వచ్చాయి. ఆయన ఇబ్బంది పడ్డాడు, ఆ ఇబ్బందిని ఇప్పుడు దాకా భరించాడు, ఇక భరించలేని అనుకుని బయటికి వెళ్ళారని కొంతమంది అనుకుంటా ఉంటే, కేసులు తన అల్లుడు ఢిల్లీ మద్యం కేసులో ఇరుక్కొని ఉన్నారు, ఆయన ఈడీ కేసులను సిబిఐ కేసులు ఎదుర్కొన్నారు, ఆయన అప్రూవర్గా మారి కొంత సమాచారం కూడా ఇచ్చారు. అయినా కేసులు అనేవి కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి కేసులన్నీ కూడా చుట్టుముడతాయి కాబట్టి రాజకీయ అండదండలు అధికారంలో ఉన్న వాళ్ళే, లేకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి అలాంటి ఇబ్బంది అనేది రాకుండా చూసుకోవడం గురించి ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే వాదన కూడా వైసీపీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. సాయి రెడ్డి లాంటి వ్యక్తి, చంద్రశేఖర్, పార్టీ ఉద్దాన పతనాల్లో తోడుగా ఉన్నారు విజయసాయి రెడ్డి. ఆయన ఒంటరి వాడయ్యాడా లేకపోతే పార్టీనే ఒంటరి వాడిని చేసిందా? అంటే ఒక సఫకేషన్కి ఆయన గురయ్యారా లేకపోతే సఫకేట్ చేశారా? అంటే వైసీపీ అనేది జగన్మోహన్ రెడ్డి రెక్కల కష్టం. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కొంతమంది ఎమ్మెల్యేలతోటి పార్టీ పెట్టుకొని పాదయాత్ర చేసుకొని గెలుస్తా అనుకున్న 2014 ఎన్నికల్లో ఓడిపోయి జైలుకి వెళ్ళి 16 నెలల పాటు జైల్లో ఉండి కేసులు ఎదుర్కొని ఆ కేసుల్లో ఇబ్బందులు పడిన జగన్మోహన్ రెడ్డి పార్టీని తన నిర్ణయాల ప్రకారం నడపాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ ప్రాంతీయ పార్టీ అయినా, మొన్నటి వరకు ఇక్కడ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తీసుకున్నా, కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నా కూడా పార్టీకి నష్టమా లాభం అనే వాటికంటే కూడా వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీదనే ఆ పార్టీలు అనేవి నడుస్తాయి. అవి నష్టం కావచ్చు, లాభం కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే సాయి రెడ్డిని, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న సాయి రెడ్డిని అక్కడి నుంచి తప్పించడం కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం. ఆయన నిర్ణయం లేని ఏది జరగదు. జగన్మోహన్ రెడ్డి వేరే వాళ్ళ మాటలు నమ్మే వ్యక్తి కూడా కాదు. ఆయన సొంతంగా సమాచారం తెప్పించుకున్న తర్వాత దాని మీద విశ్లేషణ చేసుకుని నిర్ణయాలు తీసుకుంటారని చెప్పొచ్చు. మనకు చూస్తే దాదాపు 70-80 మంది క్యాండిడేట్లు, ఎంపీ అభ్యర్థులు అయితేనేమి, ఎమ్మెల్యే అభ్యర్థులు అయితేనే ఏకమటున ఆయన మార్చారు. ఈ స్థాయిలో ఏ పార్టీ కూడా ఇప్పటివరకు మార్చలేదు. సరే, ఆ మార్చడం వల్ల ఓడిపోయారా గెలిచారా అనేది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రాపర్టీ వైసీపీ. ఆయన ప్రాపర్టీకి సంబంధించిన నిర్ణయాలు ఆయనే తీసుకుంటాడు, ఆయన పార్టీకి సంబంధించిన నిర్ణయాలు ఆయనే తీసుకుంటారు. సాయిరెడ్డిని ఒంటరి అయ్యాడా అని అంటే, పార్టీలో 4 రకాల అభిప్రాయాలు ఉన్నప్పుడు అధినేత వాళ్ళందరినీ కలుపుకొని పోయే పరిస్థితి ఉంటుంది. సజ్జల జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎస్ అంటే ఎస్, నో అంటే నో అనే టైపు సజ్జలది కాబట్టి ఆయన ఏమాత్రం ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఆయన అక్కడ కంటిన్యూ కాగలుగుతున్నారు. వాళ్ళ అబ్బాయి వచ్చేసి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నారు. అంతవరకు ఒకటి. సుబ్బారెడ్డి జగన్కి స్వయాన బాబాయ్ వరుస అవుతారు. ఆయన టీటీడీకి వెళ్ళమంటే టీటీడీకి వెళ్ళారు. ఒంగోలు సీటు సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఒంగోలు సీటుని వదిలేయమంటే వదిలేసిన పరిస్థితిని సుబ్బారెడ్డి దగ్గర చూసాం. అంటే ఒక నాయకుడు కానీ, ఒక సంస్థ నడిపేవాళ్ళు కానీ ఎవరైనా సరే తమ మాట నెగ్గాలి, తమ మాటే పాటించాలి కింద వాళ్ళని కోరుకుంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా అలా కోరుకోవడంలో సందేహం లేదు, అందులో డౌట్ కూడా లేదు. ఇక సాయి రెడ్డి ఇష్టాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటారా లేనిది మనం చెప్పలేం. ఆయన మీద రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. ఆయన ఉత్తరాంధ్రలో ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, కొత్త పార్టీ నడిపించే విషయంలో కానీ, ఆయన మొత్తం ఉత్తరాంధ్రకే సీఎంగా మారిపోయాడు. ఉత్తరాంధ్ర పార్టీ మొత్తం ఆయన చుట్టూ తిరగాల్సి వస్తుంది. పార్టీ నాయకులందరూ కూడా ఆయన ప్రసన్నం చేసుకోవడానికి వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమకు అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి వచ్చి ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించేదేంటి, ఉత్తరాంధ్ర రాజకీయ నాయకుల మీద పెత్తనం చేసేదేంటి, ఉత్తరాంధ్రలో పార్టీ నాయకులను ఆయన నడిపించేదంటే విమర్శలు కూడా ఆ రోజు వైసీపీ వచ్చింది. అలాంటి విమర్శల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తనకు అత్యంత దగ్గర సన్నిహితమైన సాయి రెడ్డిని పక్కన పెట్టడానికి కారణమయ్యని మనం చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సాధారణంగా అల్లాటప్ప విషయాలకు ఈల్డ్ అయ్యే మనిషి, స్పందించే మనిషి కాదు. బాగా లోతైన విశ్లేషణ చేసుకొని, లోతైన చర్చ చేసుకున్న తర్వాతనే ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు. సాయి రెడ్డి లాంటి వ్యక్తి మీద వచ్చే ఆరోపణలు కానీ, వచ్చే సమాచారాన్ని కానీ ఆయన తేలిగ్గా తీసుకొని ఉంటే ఆయన ఆ విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా కొనసాగేవాడు. లేదు, దానివల్ల నష్టం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి భావించి ఉండొచ్చు, అందుకోసం ఆయన అక్కడి నుంచి తప్పించి ఉండొచ్చు. అలాంటి పరిస్థితిని సాయి రెడ్డితో చర్చించి తీసుకున్నారా లేదని మనకైతే తెలియదు. కానీ సాయి రెడ్డి అయితే ఆ విషయంలో హర్ట్ అయ్యారు. హర్ట్ అయిన విషయాన్ని తారకరత్న చనిపోయిన విషయంలో మనం అందరం చూసాం. అప్పుడు కూడా అందరూ అనుకున్నారు దీనికోసం ఆయన అలా చూపిస్తున్నారని. పార్టీలో కూడా చర్చ జరిగింది. సాయి రెడ్డి లాంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి పక్కనుండే మనిషి ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు ఎంత బంధుత్వం ఉన్నా కూడా, చుట్టరికం ఉన్నా కానీ ఇలాగైతే చేసి ఉండకూడదనే అభిప్రాయాలు ఏర్పడి, సరే ఆ విషయాన్ని కూడా సాయిరెడ్డి ఎప్పుడు కూడా బహిర్గతం చేయలేదు. ఎందుకంటే సాయిరెడ్డి గురించి, సాయిరెడ్డి నిర్ణయం గురించి మనం ఎంత చర్చిస్తున్నామంటే, డిసెంబర్ మొదటి వారంలోనో అంతకుముందు నవంబర్లోనో ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆయన. ఆ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు మీద తీవ్రమైన కామెంట్లు చేశారు. చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు 72 ఏళ్ళు, ఆయన బతికుండి ఉంటే మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. చంద్రబాబు నాయుడు అయితే
జైలుకు పంపుతాము, చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా జైలుకు పంపుతాను అంటే అంత గట్టిగా మాట్లాడారు. అంటే ఆ స్థాయిలో ఇప్పటివరకు ఎవరు మాట్లాడలే వైసీపీలో. ఆ స్థాయిలో మాట్లాడిన వ్యక్తి, ఆ స్థాయిలో సీఎంగా ఉన్న చంద్రబాబును టార్గెట్ చేసిన వ్యక్తి ఇలా అర్ధాంతరంగా కాడి కింద పడేసేసి నేను రాజీనామా చేసి అసలు రాజకీయాలను వదిలేసి వెళ్ళిపోతున్నాను, జగన్మోహన్ రెడ్డికి కానీ ఎవరికి కానీ ఏ పార్టీకి కానీ నేను దగ్గరగా ఉన్న దూరంగా జరిగిపోతుందని చెప్పడం మీదే చర్చ జరుగుతూ ఉంది. ఎంత బాధించుంటాయి ఆయన ఆ పార్టీలో జరిగిన నిర్ణయాలు అనేది మనం చెప్పుకుంటున్నాం. అంతకు మించి ఇంకేదైనా కారణాలు కూడా ఉండొచ్చు. అవి మనకి ఈ తెలిసే అవకాశాలు ఉంటాయి. ఈ తర్వాత రెగ్యులర్గా మన పార్టీ నాయకులతో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం ఈ బాధించిన విషయాలతోనే వెళ్తున్నారా, లేకపోతే తన భవిష్యత్తును చూసుకొని ఇక్కడ ఉండటం వలన నేను ఆ ప్రభుత్వాలకి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అయిపోయి లేనిపోని ఇబ్బందులు పడతానని దూరంగా జరిగిపోవాలనుకున్నారా, లేకపోతే అవమానాలు అనుకున్నారా అనేది కూడా మన క్లారిటీ లేకపోయినప్పటికీ ఇప్పుడున్న సమాచారం నాయకులు చెప్పేది అవమానాలు. ఆయన కొద్దిగా సఫికేటింగ్గా ఫీల్ అయ్యారు, ఉక్కపోతను ఎదుర్కొన్నారు, ఉండలేని పరిస్థితిని చూశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నేరుగా చెప్పలేక, జగన్మోహన్ రెడ్డి కూడా సమాచారం ఇవ్వలేదు అనేది పార్టీ నాయకులు కొంతమంది చెప్తున్నారు. దాని మీద క్లారిటీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఇస్తే భారతి ఆయనతో మాట్లాడి ఆయన ఆపే అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్ణయాన్ని వాయిదా వేసుకు వచ్చి లండన్ నుంచి వచ్చాక మాట్లాడదాం అన్నా అని ఆమె చెప్పే అవకాశం ఉంటుందని, ఆ అవకాశాన్ని కూడా వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. ఈ నిర్ణయాన్ని ఆయన బహిర్గతంగా ప్రకటించిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు కానీ పార్టీలో ఉన్న నాయకులు కానీ ఆయనతో సంప్రదించి మళ్ళీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని ఒప్పించే పరిస్థితి కూడా ఉండే అవకాశాలు అయితే లేవు. దేవి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్ చంద్రశేఖర్. మొత్తానికైతే వైసీపీ శ్రేణులకు చాలా షాక్ గురి చేసేటువంటి అంశంగానే భావించవచ్చు. ఎందుకంటే కొన్ని దశాబ్దాల పాటు వైఎస్ఆర్ హయాం నుంచి ఒక వెలుగు వెలిగారు విజయసాయిరెడ్డి. అలాగే జగన్ కుటుంబంతో చాలా సాన్నిహిత్యం ఉంది ఆయనకు. ఆయన ఆర్థికపరమైన లావాదేవీలు కావచ్చు, ఆయన కేసులు కావచ్చు, సిబిఐ విచారణలు కావచ్చు, ఆయనతో పాటు ఆయన జైలు జీవితాన్ని కూడా గడిపారు. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడారు. అలాంటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామా చేస్తున్నట్టుగా. అలాగే రాజ్యసభ సభ్యత్వం జూన్ 21, 2028 వరకు ఉంది. అంటే మళ్ళీ ఎలక్షన్స్ వరకు. అయినప్పటికీ కూడా ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు. మరి అధిష్టానం ఏం చెయ్యబోతోంది? డ్యామేజ్ కంట్రోల్ చేస్తుందా, బుజ్జగిస్తుందా? అలాంటి పరిస్థితులు ఉన్నాయా ప్రస్తుతం? అలాంటి పరిస్థితులే ఉంటే విజయసాయిరెడ్డి లాంటి సీనియర్ నేత ఒంటరిగా భావించి సఫకేట్ అయి ఎందుకు రాజీనామా చేయాల్సి